నమస్తే శంకరన్న. చెప్పండి. బాగున్నారా? బాగున్నాను సార్. నమస్తే బ్రదర్. చెప్పండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే ఓకే. ఇప్పుడు జగన్ గారు బాగున్నారా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు జగన్ గారి వరి తోటలో మనం ఈరోజు ఉన్నామండి. వరి తోట ఇదంతా కూడా ఆర్పిఎస్ 76 వాడిన వరి తోట. యాక్చువల్గా జగన్ గారు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆర్పిఎస్ని బాగా వాడటం జరుగుతుంది భూములలో. ఏది మామిడి తోటలకు కానీ అండ్ వరి తోటలకు కానీ ఆర్పిఎస్ అని అంటే ఎనలేని అభిమానం వచ్చేసింది సార్కు. ఎందుకనంటే ప్రతిసారి కాంప్లెక్స్ అనేది సింగిల్గా వేయడు అసలే సారు. 2 సంవత్సరాల నుంచోనే ఏ కాంప్లెక్స్ వేసినా కానీ దాంట్లో ఖచ్చితంగా ఆర్పిఎస్ని మిక్స్ చేసి వాడటం జరుగుతుంది. ఇప్పుడు జగన్ గారి వరి తోటలో మనం వరిలో ఉన్నామండి. రిజల్ట్ ఎలా అనిపిస్తున్నా సార్ వరి పొలంలో జగన్ గారిది? ఆ కంకి ఉన్న కంకి 100% మేము గత 4-5 ఇయర్స్ నుంచి ఆర్పిఎస్ యూజ్ చేస్తున్నాం సార్. ఓకే. ఇంతకుముందు 30 బస్తాలు 25 బస్తాలు అవ్వడం కష్టమయ్యేది. ఓకే. పార్టీకి ఏనాడు తగ్గలేదు. ఓకే. ఈ సంవత్సరం అయితే అప్రాక్సిమేట్లీ ఇది ఖచ్చితంగా నా గెస్సింగ్ అయితే 45 అబోవ్ అవుతుందని ఉన్నది నాకు. అంతేనా? ఏది 45 బస్తాలు అయ్యే అవకాశం, 45 కూడా దాటే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కంకి చూడండి, అంటే కంకి అనేది జంపించింది. కంకి జంపించడం కాక మళ్ళీ కొద్దిగా గింజ కూడా మంచిగా గ్యాప్ లేకుండా. ఓకే ఓకే. ఇదివరకు ఆ మందులు కొట్టిన రోజులు తెల్ల కంకి వచ్చేస్తారు. తెల్ల కంకి అంటే తాలు ఉండేది, ఉండేది. ఇప్పుడు ఆ తెల్ల కంకి లేదు, తాలు లేదు. అసలు తాలు అనేది కనబడుతుందా సార్ ఎక్కడ? తెల్ల కంకి అనేది హాస్పిటల్ అనేది లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక వారం రోజులలో యాక్చువల్లీ ఒక వారం రోజులలో తోట అంటే కంప్లీట్గా అంటే కోసేయచ్చు. కానీ ఎక్కడ కూడా ఏందనంటే పచ్చదనం తగ్గలేదు. ఏమంటారు సార్? పచ్చదనం తగ్గడానికి కారణం మొన్న వర్షం పడ్డది. ఇదివరకు ఆ మందులు కొట్టినప్పుడు, ఇక్కడ మందులు కొట్టినప్పుడు ఓకే ఒక ఎక్కడ చూసినా తెల్ల కంకి అనేది వచ్చేది. ఓకే 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 ఓకే. ఎక్కడ చూసినా అది అనేది లేదు. ఓకే 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 ఓకే. అంటే టోటల్గా ఓవరాల్గా చూసినప్పుడు తాలు శాతాన్ని తగ్గించడంలో అక్కడ చూడండి కొద్దిగా అసుంటామండి. ఇప్పుడు జనరల్గా పొలాలలో మెడ విరిపి వస్తూ ఉంటుంది, రెండోది ఏంటంటే తాలు వస్తూ ఉంటుంది, అంతా కూడా మ్యాక్సిమం అది కామన్ అది. కానీ ఇక్కడ అక్కడక్కడ మెడ విరిపి వచ్చినా కానీ మ్యాక్సిమం మాత్రం తాలు కనబడతలేదు. అంతేనా సార్? ఆర్పిఎస్ లో ఉన్న మెయిన్ గుణం ఏంటంటే ఆ భూమిలో ఉన్నటువంటి సారాన్ని పైకి తీసుకొచ్చే గుణం దానికి ఉన్నది. ఓకే 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 సార్. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్. వాస్తవంగా ఆర్పిఎస్ వెంకన్న గారు రీసెంట్ గా ఆర్పిఎస్ ఒక 5 లీటర్ల క్యాన్ తీసుకొచ్చేసి పత్తికి స్ప్రే చేశాడు. ఓకే ఓకే. మొన్న జస్ట్ 4 ఎకరాల్లోనే ఆయన 15 క్వింటాలు పత్తి తీసిండు. అంతేనా? మరి వెంకన్న గారు ఒప్పుకుంటాడా మరి ఆ మాట? అంతేనా సార్? ఓకే ఓకే. ఇది ఆర్పిఎస్ రిజల్ట్.